3 minutes ఉంది. ఒక 3 నిమిషాలు ఉంది, స్టార్ట్ చేద్దాం. ఇంకొక 2 నిమిషాల్లో ప్రార్థన మొదలు పెట్టుకొని సో యోగ బంధువులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈ ఆరా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫేస్బుక్ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యోగాభిలాషులకి, యోగ సాధకులకి అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మొదటిగా గురువులకు ప్రార్థన కొనసాగించుకుని యోగా గురించి క్లియర్గా చక్కగా కొన్ని విషయాలు ఈరోజు అవగాహన చేసుకుందాం. హృదయాంజలి ముద్ర. వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తాను, మీరు వినండి చాలు. ఓ గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఏనాం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరికి వారు మీ మనసులో ఒక్క క్షణం మన మొదటి గురువులైనటువంటి అమ్మా నాన్నలకి నమస్కరించుకుని వారి పాదాలకి నమస్కరిస్తున్నట్టుగా ఊహ భావన చేసుకుని, తర్వాత జ్ఞానప్రదాతలైన గురువులు ఎంతోమంది మీ జీవితంలో ఉండే ఉంటారు చిన్నప్పటి నుంచి. వారందరికీ నమస్కరించుకుని ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించండి. ఈ యోగా పట్ల చక్కటి అవగాహన కలిగేటట్లా చేయమని. సో ఇటీవల కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి యోగా పట్ల అవేర్నెస్, అవగాహన ప్రపంచవ్యాప్తంగా చాలా అధికంగా ప్రచారం చేయబడింది. చాలామంది యోగా పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఎందరో యోగా గురువులు నిరంతరం పరిశ్రమించి వారి సాధన ఫలాన్ని, వారు సాధించిన సాధనతో వారు జయించిన, వారు అనుభవించిన జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతో
పుణ్యం చేసుకుంటే తప్ప మనం ఈ భారతదేశంలో పుట్టలేం అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే వేద భూమి, కర్మభూమి, అఖండ జ్ఞాన భాండాగారాన్ని నింపుకున్నటువంటి భరతగడ్డ అని. సో అట్లాంటి భరతమాత ముద్దు బిడ్డలమైన మనమందరం ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్పుకునేటటువంటి విషయం యోగా. ఎందరెందరికో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రశాంతతని, వ్యక్తిత్వాన్ని, జీవితం యొక్క విధి విధానాలని తెలియజేస్తుంది యోగ శాస్త్రం. ఇప్పుడున్న కొన్ని మతాలు పుట్టకముందే ఈ యోగా అనేది క్రీస్తుకు పూర్వమే, ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితమే పతంజలి అనే ఒక మహర్షి దీనిని శాస్త్రంగా రూపొందించి ప్రపంచానికి కానుకగా అందించారు, మానవాళికి. సో ఆయన 195 సూత్రాలతో 4 విభాగాలుగా ఈ యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. దాంట్లో చాలా కూలంకుషంగా వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలా బ్రతకాలి, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా జీవించాలి అనే దాన్ని చాలా విపులంగా, వివరంగా సంస్కృత భాషలో చెప్పడం జరిగింది. సో ఈరోజు మీకు నేను యోగా గురించి జస్ట్ అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ లైవ్ ప్రోగ్రామ్ ఆరా ఫౌండేషన్ తరపున, ఆరా ఫౌండేషన్ని స్థాపించిన తర్వాత ఫౌండర్గా నేను దానికి చైర్మన్గా ఉండి స్థాపించిన తర్వాత వేల మందికి, లక్షల మందికి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఈ యోగా సాధనలో ఉన్నాం. భారతదేశంలో ప్రముఖ యోగా గురువులు చాలామంది వద్ద శిక్షణ పొంది ఆ జ్ఞానాన్ని సాధన చేస్తూ ఉన్నాం. సో ఆ జ్ఞాన సంపత్తిని, ఆ సాధనానుభవాన్ని, ఆ యోగ సారాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషం. శ్రద్ధగా వినండి. యోగా అంటే చాలామందికి పూర్తిగా అవగాహన లేదు. ఇలా అన్నానని ఎవరు ఏమనుకోవద్దు. అంటే కొంతమందికి, చాలామందికి ఉంది, చాలామందికి అవగాహన ఉంది, మరి కొంతమందికి అవగాహన అవ్వాల్సిన అవసరం ఉంది. జనరల్గా యోగా అంటే ఏదో ఆసనాలను, లేకపోతే ప్రాణాయామాలను, లేకపోతే కళ్ళు మూసుకుని కూర్చునే ధ్యానం అనే మాత్రమే అనుకుంటున్నారు తప్ప యోగా అంటే పూర్తిగా దాని అర్థం ఇది, అది మన జీవితానికి ఇంత ఇంపార్టెంట్ అయినది, ఇంత ముఖ్యమైనది, మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించేది, ఇది ముందు చేయాల్సింది, మిగతాది తర్వాత చేయాల్సింది అనే ఆలోచన మాత్రం చాలా తక్కువ మందికి ఉందని జనాల అభిప్రాయం. సో ఏదన్నా అనారోగ్యం వస్తే యోగా చేయాలనో, లేదంటే బరువు తగ్గించుకోవడానికి యోగా చేయాలనో, లేకపోతే మనశ్శాంతి కోసం యోగా చేయాలనో అనుకుంటున్నారు తప్ప అసలు యోగా అంటే పూర్తిగా తెలియజేసే గురువులు తక్కువగానే ఉన్నారు. యోగా అంటే పూర్తిగా తెలిసిన సాధకులు తక్కువగానే ఉన్నారు. సత్యం కొంచెం కటువుగా ఉంటుంది, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అన్కంఫర్టబుల్ బట్ ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టబుల్. గుర్తించి ఆచరించిన వాళ్ళు జ్ఞానులు అవుతారు. వ్యతిరేకిస్తూ వదులుకుంటే ఏమవుతారో అనేది అందరికీ తెలుసు. సో మంచిని మధుమతీం వాచాం వదతు శాంతివం, మంచి ఎక్కడున్నా స్వీకరించడం, మంచిని ఆచరించడం, మంచిని ప్రచారం చేయడం కనీస మానవ ధర్మం. మనసున్న మనుషులు మానవులు. 84 లక్షల జీవరాశుల్లో మిగతా ప్రాణులకి మనసు లేదు, ఒక మనిషికి మాత్రమే మనసు ఉంది. సో ఆ మనసుతో ఆలోచించి, ఆ జ్ఞానాన్ని సముపార్జించి, దానిని అనుభవించి, ఆస్వాదించి, ఆ సారాన్ని అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. సో యోగా గురించి మాట్లాడుకుందాం. సో నాకు 2000 సంవత్సరాల క్రితం 2000 ఇయర్ బ్యాక్, అంటే 1998-99 ఆ టైంలో యోగా గురించి నాకేం తెలియదండి అసలు. అంటే అప్పటి వరకు యోగా గురించి నాకు అవగాహన లేదు. మొట్టమొదటిగా 2000 సంవత్సరంలో నేను యోగాని ఒక ఇంట్రడక్షన్ క్లాస్లో, ఒక సంస్థ నిర్వహించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్లో, ధ్యాన మండలి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ద్వారా వచ్చిన ఒక గురువు యోగాని గురించి విశ్లేషిస్తూ ఉంటే చక్కగా విని, ఆ తర్వాత దాని మీద మక్కువ పెంచుకుని దాంట్లోకి అలా ఇన్వాల్వ్ అయిపోవడం జరిగిపోయింది. అది మేబీ నా పూర్వజన్మ సుకృతమో, లేకపోతే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితానికి అర్థమో పరమార్థమో, నా గురువులు నాకు ప్రసాదించిన జ్ఞానం యొక్క విలువ 10 మందికి తెలియాల్సిన అవసరమో తెలియదు, కానీ అట్లా యోగాలోకి వెళ్ళిపోయాయి. సో తర్వాత దాంట్లో చాలా కోర్సెస్ చేశాం. తమిళనాడులో భారతీయ యూనివర్సిటీలో డిప్లొమా, తర్వాత
ఆంధ్రప్రదేశ్ నాగార్జున యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఎంఎస్సి యోగా, అట్లాగే తమిళనాడులో అలియార్ దగ్గర స్కై సులభతర కుండలని యోగా, వరల్డ్ పీస్ కమ్యూనిటీ సెంటర్ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంది, వేదాద్రి మహర్షి ఫిలాసఫీ, దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ట్రైనింగ్ అవ్వడం, ఇట్లా జరిగిపోయింది. సో ఇదంతా ప్రస్తుతం యోగా గురించి మాట్లాడుకుందాం. యోగా అంటే సరైన అర్థం, అసలైన అర్థం యునైన్, జాయిన్, కలయిక. యుజ్జు అనే సంస్కృత పదం నుంచి ఉత్పన్నమైనటువంటి పదం అది. యుజ్జు అంటే కలయిక, కలుపుట, కలుసుట, టు జాయిన్ టుగెదర్, కంబైన్ టుగెదర్, రెండింటినీ కలపడం అని అర్థం. ఏ రెండింటినీ కలపడం? ఇక్కడ రెండు అంటే ఏంటి అంటే, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీకు కనిపిస్తున్నాను లైవ్లో, మీరు నన్ను చూస్తున్నారు. కనిపించే ఈ శరీరం మీతో ఏదో చెప్పాలని తపన పడుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు కూడా వింటున్నారు ఏవో 4 మాటలు. ఆ వినడానికి కారణమైనటువంటి మాటలు నా నోట్లోంచి రావడానికి నాకు సహకరించేది నా మనసు. సో నా మనసు, నా శరీరం కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లైవ్ నేను చేస్తున్నాను, మీరు వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. సో ఇక్కడ కలయిక అంటే ఏంటంటే శరీరాన్ని మనసుని కలిపి ఉంచడానికి చేసే ప్రక్రియ, అదే యోగా. ఎవరు ఏ పని చేసినా, ప్రొఫెషన్తో సంబంధం లేదండి, ఎవరు ఏ పని చేసినా వారు తన శరీరంతో మనసుతో కలిపి పనిచేస్తే అది యోగానే అవుతుంది. యోగా అంటే ఒక మ్యాట్ పట్టుకెళ్ళి 6 to 7, 7 to 8 ఇలా 1 గంట 2 గంటలు కేటాయించుకుని చేసేది కాదు. ఏదో ముందుకు వంగో, వెనక్కి వంగో, తల కిందలకు పెట్టో, కాలు పైకి పెట్టో, శరీరాన్ని మడత పెట్టో, కళ్ళు మూసుకుని కూర్చుని చేసేది కాదు. అవి యోగాలో కొన్ని ప్రక్రియలు, కొన్ని విభాగాలు, కొన్ని పద్ధతులు. అవన్నీ దేనికోసం అనేది ఇంపార్టెంట్. అంత తాపత్రయం, అంత వంచేయడం, అంత విరిచేయడం, అంత మడత పెట్టేయడం, అవన్నీ దేనికోసం అంటే ఈ పని కోసం, ఈ శరీరాన్ని మనసుని కలపడం కోసం, ఈ శరీరాన్ని మనసుని కలిపి ఉంచడానికి చేసే ప్రక్రియ యోగా. పూర్వకాలం దీనికోసం చాలా పద్ధతులను అనుసరించేవారు. పూజ చేసేవారు, భజనలు చేసేవారు, సంగీతం, సాహిత్యం, కళలు, జానపదాలు, ఇలాంటివి ఎన్నో 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 పద్ధతుల ద్వారా వాళ్ళు తన్మయత్వంతో తాదాప్యం చెందుతూ శరీరాన్ని మనసుని కలిపి ఉంచుకునేవారు. చాలామంది పాపం ఈ లైవ్లో ఏదో ఆసనాలు చూపిస్తానో, లేకపోతే పెద్ద పెద్ద యోగా గురించి పెద్ద ఎక్సర్సైజులు అవి చేసి చూపిస్తానని అని చెప్పి అనుకుని ఉంటారు. కానీ బేసిక్గా కొంతమందికి యోగా పట్ల అవగాహన వచ్చిన తర్వాత, యోగా అంటే ఏంటో అసలు తెలుసుకున్న తర్వాత అప్పుడు సాధన చేస్తే సత్ఫలితాలను సాధించగలుగుతారు. సాధన ఇష్టంగా సాగుతుంది, కష్టంగా కాకుండా అనేది నా అభిప్రాయం. సో అందుకోసం అంటే శరీరాన్ని మనసుని కలపడం కోసం చేసే ప్రక్రియ యోగా అయితే, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ప్రజల్లో ఎవరిని అడిగినా సహజంగా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు. అది యోగా కాదు, అది వియోగం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆల్సో ప్రజెంట్, దట్ ఈస్ కాల్డ్ యోగా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆల్సో ప్రజెంట్, దట్ ఈస్ కాల్డ్ యోగా. శరీరాన్ని మనసుని కలిపి ఉంచడం కోసం చేసే ప్రక్రియ ఏదైనా యోగమే. సో అట్లా శరీరాన్ని మనసుని కలపడం కోసం మనం చేసే ఈ యోగాలో ఉన్న కొన్ని ప్రక్రియలు. సో మన శరీరం అంటే మన ఈ దేహంలో ఎంత పెద్ద వ్యవస్థ ఉందంటే 16,000 కిలోమీటర్ల పొడవైన రక్తనాళాలు, 96,000 కిలోమీటర్ల పొడవైన రక్త కేశనాళాలు, 340 జాయింట్లు, 680 కండరాలు, 7 పొరల చర్మము, 5 నుంచి 6 లీటర్ల రక్తము, మూత్రపిండాలు, జీర్ణకోశము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడరు, అట్లాగే ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, ఇట్లా ఎన్నో రకాల అవయవాలతో చర్మంతో కప్పబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదం మానవ దేహం. ఈ మానవ దేహం అనేది బాడీ అనుకుంటే, దీనిని నడిపించేది మైండ్. ఇది స్థూల శరీరం, దీన్ని నడిపించేది సూక్ష్మ శరీరం. ఆ మైక్రో లెవెల్లో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం గురించి, మ్యాక్రో లెవెల్లో ఉన్నటువంటి ఈ స్థూల శరీరం, బాడీ, దేహం గురించి తెలుసుకుని ఆ రెండింటినీ కలపడం కోసం చేసే ప్రక్రియ యోగా. యోగా అంటే కలయిక, కలుపుట, కలుసుట అని అర్థం. సో ఇంతవరకు ఫస్ట్ బేసిక్గా యోగా అంటే మీకు అర్థమైంది, కలపడం కోసం చేసే పని. అని అందరూ కలిసే ఉంటున్నారా? శరీరంతో మనసుతో కలిసే ఉంటున్నారా? మీకు ఒక విషయం చెప్పనా,
ఎవరైనా యోగా చేస్తూ సాధనలో పట్టు సాధించిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెప్పనా? అతని నడక, నడత, భాష, భావన, ప్రవర్తన, ఆలోచన, జీవన విధానం, ముఖ కవలికలు, ప్రజా సంబంధాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి, అనుసరింపజేసేలా ఉంటాయి, ఆచరింపజేసేలా ఉంటాయి. ఎందుకంటే అతని ప్యూరిఫికేషన్ ఇంటర్నల్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్నర్ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయిందో అతను నేచర్తో కనెక్ట్ అవుతాడు. నేచర్ మీన్స్ గాడ్. ఏ పేరైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. మతాలతోటి, కులాలతోటి, దేవుళ్ళతోటి యోగాని లింక్ పెట్టద్దు దయచేసి. నేను ఇందాకే చెప్పాను మొదట్లో, అసలు భారతదేశంలో కొన్ని మతాలు ఎంటర్ కాకముందే మనకు యోగా పుట్టింది. కొన్ని మతాలు అప్పటికి ఇంకా ఉనికిలో లేవు, కొన్ని మతాలు ఇంకా ఆవిర్భవించలేదు, అప్పటికే యోగా పుట్టింది. యోగా అనేది మనిషి చక్కగా జీవించడానికి కావాల్సిన ఒక పద్ధతి, అంతే. అంతవరకే చూడండి. మతాలతో యోగాన్ని ముడిపెట్టద్దు, అది సరైన జ్ఞానం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చిన ఈ మానవ జన్మను సక్రమంగా వినియోగించుకుని సంతోషంగా జీవితాన్ని కొనసాగించి సుఖంగా జీవితాన్ని ముగించడానికి కావలసినటువంటి పద్ధతులన్నీ మనకు తెలియజేసేది యోగ శాస్త్రం. ఇది ప్యూర్లీ సైన్స్. యు నో వన్ థింగ్, యోగా ఈజ్ ఎ సైన్స్, నో డౌట్. ఇట్స్ ఎ సైన్స్. Yoga is a science, yoga is an art, yoga is a philosophy, yoga is a technology. It touches the man at every level, physical, mental and spiritual also. ఒక వ్యక్తిని శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగా కూడా పరిపూర్ణుని చేస్తుంది యోగా. దాంట్లో సందేహం లేదు. ఇక జబ్బులు అంటారా, ఈ షుగర్లు, ఈ బీపీలు, ఈ అల్సర్లు, ఈ క్యాన్సర్లు, ఈ మైగ్రేన్ హెడేక్, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ సయాటికా పెయిన్, ఈ గ్యాస్ ట్రబుల్, ఈ ఓవర్ వెయిట్, ఈ పీరియడ్ డిజార్డర్స్, ఈ హార్ట్ కంప్లైంట్స్, ఇట్లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ అన్నిటికీ ఇది వరం. అక్వైర్డ్ డిసీజెస్ ఉంటాయి, ఈ క్రిములు, కీటకాలు, మలినాలు, తర్వాత ఈ బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చేవి. అట్లాంటి వాటికి ఇంగ్లీష్ మందులు తప్పనిసరిగా వాడాలి. అర్జెంటుగా ముందు యాంటీజెన్స్ లోపలికి ఎంటర్ అయిపోయినప్పుడు యాంటీబాడీస్ని మన బాడీ సహజంగానే తయారు చేస్తుంది. కానీ తయారు చేసినప్పటికీ కూడా ఫైట్ చేసే స్థితిలో తెల్ల రక్త కణాలు, మిగతా రక్షణ వ్యవస్థ సరిపోకపోతే వాటికి ఏదో సపోర్ట్ ఇవ్వడం కోసం ఇంగ్లీష్ మందులు వాడాలి ఆ టైంలో. కానీ మిగతా దీర్ఘకాలిక వ్యాధులన్నిటినీ తగ్గించడానికి ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సొల్యూషన్ ఉంది అంటే, ఒక మార్గం ఉంది అంటే, ఒక టూల్ ఉంది అంటే అది యోగా మాత్రమే. ఇది ఎవరిని అడిగినా యోగా పట్ల అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు. యోగా ద్వారా సాధన చేసి సమూలంగా రోగాలను తగ్గించుకున్నటువంటి వ్యక్తులను అడిగినా చెప్తారు. వాటికి అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరగడం, డబ్బులు తగలేయడం, ఆ డాక్టర్స్కి అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూడడం అంత అవసరం లేదు. నిష్ణాతుడైన, నిస్వార్థమైన, జ్ఞానం ఉన్న ఒక గురువు దగ్గర యోగను అభ్యసించి యోగ సాధన చేస్తూ మీ ఇంట్లో మీరే ఉంటూ, ఈ కోవిడ్ పరిస్థితుల్లో మీ ఇంట్లో మీరే ఉంటూ ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ ఎవరెవరో చెప్తున్నారు. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర మీకు మక్కువ ఉంటే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర మీకు జ్ఞానం దొరుకుతుంది అనిపిస్తే వాళ్ళ దగ్గర మీరు చక్కగా యోగా నేర్చుకుని సాధన చేస్తూ ఉంటే మీ ఇంట్లో మీరే కూర్చుని మీ ఒంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మీ అంతటా మీరే తొలగించుకోవడానికి అవకాశం యోగా ద్వారా ఉంది. దీంట్లో ఏ అనుమానము లేదు, ఏ సందేహము లేదు. సో అట్లాంటి యోగా కమర్షియలైజ్ చేసి దాన్ని వృత్తిగా ఎంచుకుని ప్రొఫెషనల్గా భావించి చేసేవాళ్ళు ఉన్నారు. సేవాభావంతో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే భావనతో, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఎరుకతో, బాధ్యతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ యోగాని మనం ఆచరించి ఫలితాలు పొందితే మాత్రం మన జీవితం చక్కబడుతుంది, దాంట్లో డౌట్ లేదు. అయితే మన సంస్కారాలకు తగ్గట్టుగానే, మన భావాలకు తగ్గట్టుగానే మనకు గురువు దొరుకుతాడు. సో ఆ గురువు దగ్గర నైపుణ్యం ఉంటే శిష్యుని అద్భుతంగా తయారు చేసుకుంటాడు. ఉదాహరణకి ఒక శిల్పి దగ్గర నైపుణ్యం ఉంటే ఒక బండరాతిని అద్భుతమైన శిల్పంగా మరల్చగలుగుతాడు. నైపుణ్యం లేని శిల్పి చేతిలో పాలరాతిని పెట్టిన అడ్డంగా పగలగొడతాడు. ఓకే, ఇక్కడ నైపుణ్యం అనేది ఇంపార్టెంట్. నైపుణ్యం ఉన్నవారు తన శక్తి సామర్థ్యాన్ని మొత్తం ఒడ్డి ఆ శిల్పం తయారవడానికి సహకరిస్తారు, ప్రయత్నం చేస్తాడు, సఫలీకృతులు అవుతారు. అట్లాగే అనుభవం ఉన్న యోగా గురువు తన జ్ఞానాన్ని శిష్యుడికి పూర్తిగా దారబోసి అబ్జర్వ్ చేస్తూ సరైన సమయంలో సక్రమంగా నడిపిస్తూ సరైన సూచనలు ఇస్తూ అతని యొక్క శారీరక స్థితిని, మానసిక స్థితిని
సామాజిక స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని మాన గమనించి చెప్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండు, అలా ఉండు, ఎలా చేయి, అలా చేయి అని. దాంతో ఏంటంటే అతను ఇంత ఆచరించినా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాడు. ఎంత ఆచరిస్తే అంత ఫలితం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు ఎంత ఆచరిస్తే అంత ఫలితాన్ని యోగ సాధనలో పొందుతారు. సో ఇది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వితౌట్ ఎనీ మెడిసిన్ మనకున్నటువంటి డిసీజ్ని క్యూరిఫై చేస్తుంది. నేను లాస్ట్లో కొద్దిసేపు మీకు యోగా గురించి కొన్ని ప్రాక్టీసెస్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి యోగా పట్ల మీకు ఒక అవగాహన కలగడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. యోగాని పూర్తిగా అర్థం చేసుకుని సాధన చేస్తే సత్ఫలితాలను పొందుతారనేది నా భావన. సో మెకానికల్గా, ఆర్టిఫిషియల్గా అదొక పనిగా భావించి చేస్తే యోగానే కాదు, ఏది చేసినా ఫలితం రాదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. పెద్ద పెద్ద అలంకారాలు, ఆభరణాలు, ఆర్భాటాలు, అంగులు చేసేసి పూజలు చేసేసినంత మాత్రాన పుణ్యం రాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి పరుగులు పెట్టి ఆయాసపడిపోయి బోర్లా పడినంత మాత్రాన దేవుడు కనపడ్డు. దేవుడు నిజంగా ఎక్కడున్నాడో యోగా చేస్తే కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుభూతి పొందగలుగుతావు. ఆ దైవత్వపు స్థితి అంటే ఏంటో, ఆ దేవుడు అంటే ఏంటో నీకు యోగా ద్వారా అర్థం అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎక్కువేంటి, దీంట్లోనే ఉంది ఆస్కారం. అది గ్రహించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓకే, సరే. సున్నితమైన అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. సో ఈ యోగా అనేది పతంజలి మహర్షి సమాధి పాద, సాధన పాద, విభూది పాద, కైవల్య పాద అని 4 భాగాలుగా 195 సూత్రాలతో మనకు అందించారు. దీంట్లో మొదటిది సమాధి. సమాధి అంటే ఏంటి అంటే నైష్కర్మ స్థితి. అది అందుకోవడానికి నేను ఏమీ కాను, అంతా నేనే, అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనే మనకి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గురువులంతా మనం చెప్తున్నారు. అసలు నేనేంటో అనేది తెలుసుకోవడానికి, ఆ నేను ఎక్కడుందో తెలుసుకోవడానికి సహకరిస్తుంది. అట్లాగే సమాధి స్థితి అత్యున్నతమైన మానసిక స్థితి. అది అన్ని సమస్యల్ని కడతీర్చేటటువంటి స్థితి, మన ఆత్మని ప్రక్షాళన చేసేటటువంటి స్థితి, మన జీవుణ్ణి ముక్తిని కలిగించేటటువంటి స్థితి. ఆ స్థితిని తెలుసుకోవడానికి అతను సమాధి పాద, సాధన పాద, విభూది పాద, కైవల్య పాద అనే 4 భాగాలుగా ఇచ్చినప్పటికీ మొదటి సమాధి పాదని అంటే ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి 8 టెక్నిక్స్ని ఇచ్చారు ఆయన. సైకోఫిజికల్ టెక్నిక్స్ అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ శారీరక ప్రక్షాళన కోసం అయితే, ధారణ, ధ్యాన, సమాధి ఇవి మానసిక ప్రక్షాళన కోసం. అంటే ఇటు బాడీని అటు మైండ్ని కూడా ప్రక్షాళన చేసుకుని కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ఉపయోగించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా. సో ఇవన్నీ మీకు అర్థం అవుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోయినా ఇబ్బంది ఏం లేదు, జస్ట్ వినండి అంతే సరిపోతుంది. ఎందుకంటే 4 మంచి మాటలు చెవిలో వింటే పడితే ఏదో ఒక మంచి మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ మాటలో ఏ శక్తి ఉందో, ఏ వ్యక్తిలో ఏ ఆకర్షణ ఉందో ఎవరికి తెలుసు. పోయిందే ఉంది. ఎన్నో పనికిమాల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం, టీవీల్లోనూ, మీడియాస్లోనూ, సోషల్ మీడియాలో. మనకొచ్చే ప్రోగ్రామ్ ఒకటి చూస్తే తప్పే ఉంది, దానివల్ల మనకు వచ్చిన నష్టమే ఉంది కదా. అందుకోసం ఏంటంటే ఈ యోగాని 4 విభాగాలుగా విడగొట్టినప్పటికీ సమాధి అనే ఒక చాప్టర్ని మనం అందుకోవాలి అంటే 8 నియమాలు, యమము, నియమము, ఆసనము, ప్రత్యాహారము ఇట్లాంటి కొన్ని పద్ధతుల ద్వారా ఫిజికల్గా, మెంటల్గా మనం ప్రక్షాళన అవుతాం అనమాట. అవన్నీ మనకు యోగ శాస్త్రంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత గురువులు నేర్పుతారు. ఇకపోతే యోగాకి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనం లెక్క పెడుతూ కూర్చుంటే మన జీవితాలు సరిపో, ఇన్ఫర్మేషన్ ఉంది, అది రైటే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో ఉత్తమమైనది, ఉన్నతమైనది మానవజనం. ఈ మానవుడు మాత్రమే ఎందుకు ఉన్నతంగా ఎదగగలిగాడు? నేను యోగాకి కీలకమైన రహస్యం చెప్తున్నాను. యోగాకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం చెప్తున్నాను. ఇది తెలుసుకుంటే మీకు యోగా పట్ల ముందు ఒక స్పార్క్ లాంటి ఒక ఆలోచన, ఇలా ఉంటే యోగా జరుగుతుందా, ఇలా ఉంటే యోగాలోకి ఎంటర్ అయిపోయినట్టేనా అనే ఒక భావన మీలో రావాలి. వస్తుంది కూడా, జాగ్రత్తగా ఉన్నది. 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడు మాత్రమే ఎందుకు ఉన్నతంగా ఎదగగలిగాడు మిగతా జీవరాశుల కంటే అంటే దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను చెప్తున్నానని మీరు వింటున్నానని ఏం కాదు, కానీ మీలో చాలామందికి తెలుసు. కానీ చెప్పడానికి లైవ్లో ఉన్నాను కాబట్టి కుదరకపోవచ్చు, అందుకే నేనే చెప్తా. మానవుడికి మాత్రమే వెన్నుముక నిటారుగా ఉంది.
మానవుడికి మాత్రమే ఇన్ని ప్రాణుల్లో, ఇన్ని జీవరాశుల్లో బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంది. ఎర్త్ గ్రావిటీకి వ్యతిరేక దిశలో జీవద్రవాలు ప్రయాణించి కపాలంలో ఉన్న మెదడుకి సంకేతాలు తొందరగా చేరవేసేటటువంటి ఒక అద్భుతమైన అమరిక ఈ ప్రకృతి మానవ జన్మకిచ్చింది. సో అందుకోసం మానవుడు మాత్రమే ఉన్నతంగా ఎదగగలిగాడు, తొందరగా ఆలోచించగలుగుతున్నాడు, అద్భుతాలు ఆవిష్కరించగలుగుతున్నాడు, అంతరిక్షాలకు వెళ్ళగలుగుతున్నాడు, జలాంతర్గాముల్లో తిరగలుగుతున్నాడు, విశ్వపు కదలికలను సైతం గమనించగలుగుతున్నాడు. ఇంత మేధస్సు మానవుడికి రావడానికి కారణం అతని బ్యాక్ బోన్. సో అందుకే యోగాలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు యోగా గురువు ఏం చెప్తారంటే, వెన్నుముక నిటారుగా ఉంచుకోండి, యువర్ స్పైన్ ఈజ్ స్ట్రైట్, యువర్ బ్యాక్ బోన్ ఈజ్ స్ట్రైట్ అంటాడు. ఎప్పుడైతే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకున్నామో మూలాధారం అనే ఒక చక్రం దగ్గర నుంచి సహస్రారం అనే చక్రం వరకు ఒకే లెవెల్లో ఒకే లైన్లో వస్తుంది. అది మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మూలాధార చక్రము 2 పిరుదుల మధ్య భాగంలో టైల్ బోన్ అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. దానిపైన స్వాదిష్టాన చక్రము, దానిపైన మణిపూరక చక్రము, దానిపైన అన్నహత చక్రము, దానిపైన విశుద్ధి చక్రము, దానిపైన ఆజ్ఞా చక్రము, దానిపైన సహస్రార చక్రం అని మన లోపల చక్రాస్ ఆధ్యాత్మిక లాంగ్వేజ్లో అంటున్నప్పటికీ సైన్స్లో గ్లాండ్స్ అంటారు. సెక్స్ గ్లాండ్, ఎడర్నల్ గ్లాండ్, ప్యాంక్రియాస్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్స్ అని గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ మళ్ళీ ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆర్గాన్స్ మళ్ళీ సక్రమంగా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి, ఎంజైమ్స్ ఇన్ టైంలో ఉత్పత్తి అవ్వాలి, బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ డీటాక్సిఫై అవ్వాలి, బాడీ పరిశుద్ధం అవ్వాలి అంటే మనకు చేయాల్సింది యోగా. నేచురోపతి విధానం యోగా న్యాచురోపతి అనేవి మన జీవితంలో అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తాయి. న్యాచురోపతి అంటే ఏం లేదండి, ఆల్రెడీ మన అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, అవ్వ, పెద్దలు, పూర్వీకులు అందరూ ఆచరించిన పద్ధతులే న్యాచురోపతి. వాళ్ళ ప్రకృతితో కలిసి జీవించారు, మనం ప్రకృతిని మర్చిపోయి జీవిస్తాం. ప్రకృతితో కలిసి జీవించిన వారు నిండు నూరేళ్ళ ఆయుష్తో ఉన్నారు. ప్రకృతిని విస్మరించి జీవిస్తున్న వాళ్ళు ఆయుష్ తగ్గిపోయి బాధపడుతున్నారు, అనారోగ్యాలతో కృంగిపోతున్నారు. ప్రకృతితో నువ్వు ఎప్పుడైతే మమేకమైపోతున్నావో ప్రకృతి నుంచి నువ్వు శక్తిని ఆపాదించుకుంటావు. మన లోపలే ప్రకృతి ఉంది. ప్రకృతి అంటే ఏం లేదు, పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ఎలిమెంట్స్ ఈ గ్లోబ్లో ఉన్నాయి, ఈ నేచర్లో ఉన్నాయి అని మనకి సైన్స్ చెప్తుంది. కానీ ఇక్కడ అదే సైన్స్ మన లోపల కూడా అవే ఉన్నాయని చెప్తుంది. భూమి ఎముకల తత్వం, నీరు మాంసము, రక్తము అంతా కలిపి 70% అదే ఉంటుంది, 30% బోన్స్ ఉంటాయి. గాలి అమ్మ కడుపులోంచి భూమి నుంచి బయటకు పడగానే చేసిన మొట్టమొదటి పని శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం. అవి మరలా మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే రోజు వరకు చేస్తూనే ఉంటాం. లోపల గాలి ఉంది, పంచభూతాల్లో 3వది. 4వది అగ్ని. టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ టెంపరేచర్ మన బాడీలో మెయింటైన్ అవ్వాలి. అంతకంటే తక్కువైన ప్రమాదమే, ఎక్కువైన ప్రమాదమే. అందుకోసం అగ్ని మన లోపల మెయింటైన్ అవుతుంది. భూమి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశంలో మన స్పేస్ ఎంత ఖాళీగా విశాలంగా కనిపిస్తుందో అట్లాగే మన ఒంట్లో అవయవాల మధ్య గ్యాప్ ఉంటుంది. గుండె లబ్డబ్ అని కొట్టుకోవాలన్నా, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వాలన్నా కొంత సఫిషియంట్ స్పేస్ ఉండాలి. ఆ స్పేసే ఆకాశం. ఈ విధంగా పాంచభౌతిక దేహం మంది పంచభూతాలతో ఏర్పడింది, పంచభూతాలతో కలిసి జీవిస్తుంది. చనిపోయిన తర్వాత అదే పంచభూతాలు లయమైపోతుంది. కలుపుట, ఇదే యోగం. యోగా అంటేనే కలయిక, కలుపుట, కలుసుట. మనం బ్రతికుండగానే ప్రకృతితో కలిసి ఉంటే, బ్రతికుండగానే అమ్మా నాన్నలతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి, ఆత్మీయులతోటి, సమాజంతో, పౌరులతోటి కలిసి ఉంటే అది యోగం. విడదీసుకోవడం కాదు యోగం అంటే. నీ మతం ఎక్కువ, నా మతం ఎక్కువ, నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను ఎక్కువ. ఇదే వచ్చింది జబ్బు, ఇదే జాడ్యం. ఈ జాడ్యం అందరికీ పట్టి వియోగులు అవుతున్నారు. సంయోగం జరగట్ల, వియోగం జరుగుతుంది. యోగా అంటే ధ్యానము అంటే నీతో పాటు నువ్వు ఉండడం. పరధ్యానము అంటే నువ్వు ఎక్కడ ఉండడం, నీ మనసు ఎక్కడ ఉండడం. ఇందాక మనం అనుకున్న బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇప్పుడు ఆఫీసులో ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇండస్ట్రీలు నడుపుతున్నా, బిజినెస్లు రన్ చేస్తున్నా, ఎవరు ఏ పని చేస్తున్నా బాడీని ఎక్కడ ఉంచారో మైండ్ని కూడా అక్కడే ఉంచి పని చేస్తే అది యోగమేనండి. బాడీని అక్కడ పడేసి మైండ్ ఎక్కడో వదిలేసి పని చేస్తే అది వియోగం అండి. యోగం ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతికి దారితీస్తే, వియోగం అనారోగ్యం, ఆయుక్షణం, అశాంతికి దారితీస్తాయండి. కాబట్టి చేసే పనిని నిబద్ధతతో, యోగా కర్మసు కౌశలం. యోగా అంటే యోగా చేసేవాడు చేసే పని కౌశలవంతంగా, ఆర్టిస్టిక్గా, ఎఫర్ట్లెస్గా, అద్భుతంగా ఉంటుందట.
అట్లాగే యోగా చిత్తవృత్తి నిరోధక. యోగా అనేది చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల్ని సమూలంగా నిరోధిస్తుందట. చిత్తం మీన్స్ సబ్ కాన్షియస్ మైండ్, స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. గత జన్మల గత జీవితాల సమాచారపు పుట్ట. ఎన్నో రకాల టెన్షన్స్, మన భాషలో చెప్పాలంటే డిప్రెషన్స్, డీప్ లాక్డ్ టెన్షన్స్, బ్లడ్ క్లాట్స్ మన బ్రెయిన్లో ఉన్నాయి, సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ ఎలిమినేట్ అవ్వాలి ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే అవన్నీ బయటకు పోతాయి. ఆ విధంగా మనసు ప్రక్షాళన అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న శరీరంలో ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సమానంగా పనిచేస్తాయి. ఎక్కడ ఎక్సెస్ కొవ్వు లేకుండా, ఫ్యాట్ లేకుండా, లోపల రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా, హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండింటినీ మనకిస్తుంది యోగా. సో అట్లాంటి యోగాని బ్యాక్ బోన్తో స్టార్ట్ చేయాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకుని కూర్చుంటే నువ్వు యోగాలో మొదటి మెట్టు ఎక్కినట్టే, నువ్వు ఫస్ట్ స్టెప్ వేసినట్టే యోగాలో. బ్యాక్ బోన్ బెండ్ అయితే మన మైండ్కి భూమి ఆకర్షణ శక్తి పూర్తిగా అందక అది యాక్టివ్ అవ్వదు. ఎప్పుడైతే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకుని నేల మీద మీరు కూర్చున్నారో ఆటోమేటిక్గా కింద నుంచి ఎర్త్ గ్రావిటీ ఈ స్పైనల్ కార్డ్ ద్వారా మీకు అప్పర్ మ్యాన్ ఈజ్ బైపెడల్ ఇన్ నేచర్, ఎరెక్టివ్ ఇన్ పోచర్ ఇన్ దిస్ వరల్డ్. రెండు కాళ్ళతో నడుస్తూ నిటారుగా నిలబడి ఉన్నది మానవుడు మాత్రమే. అందుకే మానవుడికి అంత గ్రావిటీ పుష్కలంగా మైండ్కి అంది అతను అద్భుతంగా అద్భుతాలు ఆవిష్కరించగలుగుతున్నాడు. అటు పైనుంచేమో విశ్వశక్తి నేరుగా ధ్యానం చేసినప్పుడు ఇన్పుట్ అవుతుంటే, కింద నుంచి ఎర్త్ గ్రావిటీ పైనుంచి పైకి వెళ్తుంటే, ఇక్కడ ఈ విధంగా మనిషి ప్రకృతితో పరమాత్మతో సంయోగం చెందుతున్నాడు, కలపబడుతున్నాడు, కలుసుకుంటున్నాడు. అదే యోగం. యోగా మీన్స్ జాయిన్, యునైన్, కలయిక, కలుపుట అని అర్థం. సో ఇదండి యోగా గురించి ప్రాథమిక సమాచారం. ఇంకా ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇది మానేయాలా, అది మానేయాలా, యోగా అంటే నేను చేయగలనా, చేయలేనా, నా వయసు పెద్దది, నా ఒళ్ళు పెద్దది, నేను కింద కూర్చోలేను, ఏమీ డౌట్ పడక. మీరు ఎక్కడైనా కూర్చోండి, సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, మంచం మీద కూర్చోండి. కింద కూర్చోలేకపోతే ముందు ప్రాథమికంగా మీరు యోగ సాధన ప్రారంభిస్తే ఆ తర్వాత మీరే కిందకు వచ్చి కూర్చుంటారు. ఆ కింద కూర్చునే స్థితికి మీరు రాగలుగుతారు. ఆ తర్వాత సుఖంగా స్థిరంగా ఎక్కువసేపు ఉండగలుగుతారు. అదే స్థిరం సుఖం ఆసనం. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా ఆసనంలో కూర్చునే స్థితికి మిమ్మల్ని యోగా తీసుకొస్తుంది. కొంచెంగా ప్రక్షాళన చేసుకుంటూ నరాల మధ్య సడలింపు తీసుకొచ్చి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలను బయటికి నెట్టివేసి ఆత్మ ప్రక్షాళన, మానసిక ప్రక్షాళన, దేహ ప్రక్షాళన చేస్తూ మనల్ని ఉద్ధరించడానికి ఉపయోగపడే ఏకైక పద్ధతి యోగా. సో ఇది 8 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 80, 90, 100 పైన ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఆసనాలు కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళు చేయకూడదు, కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొన్ని బెండింగ్స్ చేయకూడదు. అట్లాంటివి మీకు శిక్షణ ఇచ్చేటప్పుడు గురువు చెప్తాడు. లేదా మీకున్న ఇబ్బందులు నేర్చుకునే ముందు గురువుకు చెప్పిన అతను అది దృష్టిలో ఉంచుకుని మీకు తగ్గ ఆసనాలు మాత్రమే, మీకు తగ్గ ప్రాణాయామాలు మాత్రమే, మీకు అవసరమైనటువంటి ఎక్సర్సైజులు మాత్రమే చెప్పి మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అద్దంలా ఉపయోగపడతాడు. గురువు ఏం చేయడండి. గురువు అంటే అసలు మనిషే కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. గురువు అంటే జ్ఞానం, పరంపర, గురు పరంపర. అది నిరంతరం కొనసాగే ఒక పద్ధతి. యోగా అంటే ఏదో కాషాయ వస్త్రాలు, కమండలాలు, జంజాలు, పిలకలు, లేదంటే మాలలు, విభూతులు ఇవన్నీ కాదు. ఎవరైనా చెప్పొచ్చు యోగా. ఫారినర్స్ చూడండి ఎలా చెప్తారు యోగా, మనకంటే బ్రహ్మాండంగా చెప్తారు. ఇంకా వాళ్ళు ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా నేర్చుకుని ఇదంతా తర్జుమా చేసుకుని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆడంబరాలకి, వేషాల, ఈ హావభావాలకి, ఈ వేషధారణలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జ్ఞానమే గురువు. నాలెడ్జ్ మీన్స్ గురువు. అది ఎవరు చెప్పినా మనం స్వీకరించాలి. మధుమతీం వాచాం వదతు శాంతివాం దాకా మనం చెప్పుకున్నాం. మంచి మాట ఎప్పుడు ఎక్కడన్నా స్వీకరించాలి. మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా, ఒకవేళ మన కడుపున పుట్టిన మన పిల్లలే మనకు తెలియని విషయాలు నేర్పినా ఆ టైంలో వాళ్ళు మనకు గురువులే. మనం తెలిసిన విషయాలు వేరే వాళ్ళతో పంచుకుంటుంటే మనకంటే పెద్దవాళ్ళు దాన్ని గుర్తించి ఇది నాకు ఇప్పటిదాకా తెలియదు అన్నాడు అంటే ఆ టైంలో మనం వాళ్ళకి గురువుమే. గురువు అంటే ఇక్కడ మనుషులు కాదు, జ్ఞానం మాత్రమే. సో అట్లాగా మంచి ఆ ఆలోచనతో గురువు పట్ల శరణాగతితో, అంటే జ్ఞానం పట్ల శరణాగతితో యోగా సాధన చేసుకుంటే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఇప్పటి వరకు మీకు యోగా పట్ల ఒక అవగాహన తీసుకురావడం కోసం కొంచెం మోటివేట్ చేశాను, సుమారుగా ఒక అరగంట సమయం. ఈ అరగంట సమయం గురించి
చెప్పినటువంటి యోగా విధానాలు కొంచెం అలవాటు చేద్దాం. బేసిక్ యోగా నేర్పిస్తాను. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యోగా చేయడానికి ఖాళీ కడుపుని ఎంచుకోవాలి. పొద్దుట లేవగానే మలమూత్ర విసర్జన సాఫీగా చేయాలి. ఎలా సాధన చేయాలో అనేది స్టార్ట్ చేస్తున్నాను. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత యోగా సాధన చేయడం ఉత్తమం. నైట్ అంతా పడుకుని ఉంటాం, జీర్ణక్రియలు జరిగితే వ్యర్థాలు లోపల పేరుకుపోయి ఉంటాయి, అవన్నీ బయటకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి అసలు పొద్దుట లేవగానే మలమూత్ర విసర్జన సాఫీగా జరగవు. అంటే ఆల్రెడీ వాళ్ళ ఆరోగ్యం గాడి తప్పేసింది అని అర్థం. దాంట్లో సందేహం ఏం లేదండి, మొహమాటం కూడా ఏం లేదు. నిర్మొహమాటంగా చెప్తున్నా. ఉదయం లేవగానే కాలకృత్యాలు సాఫీగా వెళ్ళట్లేదు బయటికి అంటే, నేచర్ కాల్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారు అంటే, మలం పొద్దుట సాయంత్రం 2 పూటలో కూడా విసర్జించాలి యాక్చువల్గా. లేదు అట్లీస్ట్ కనీసం రోజుకు ఒకసారి, అది కూడా ఉదయం పూర్తిగా మల విసర్జన జరగట్లేదంటే ఆల్రెడీ అతను డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడని అర్థం. 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో గుర్తొచ్చినప్పుడు అదంతా చాలా ఇబ్బందికరం. లోపల చెడు వాయువులు పెరిగిపోయి గ్యాసెస్ చాలా దారుణమైన పరిస్థితుల్ని ఆరోగ్యం దెబ్బతీసేస్తాయి. చెమట దుర్వాసన, నోరు దుర్వాసన, చెమట మాట్లాడితే దుర్వాసన, గ్యాస్, అవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఏర్పాటు చేసేస్తుంది. కాబట్టి పొద్దుట లేవగానే ముందు సాఫీగా మలమూత్ర విసర్జన చేసిన తర్వాత అవకాశం ఉంటే వేడినీళ్ళతో స్నానం చేసేసి ఆ తర్వాత యోగ సాధన చేసుకోవడం బెటర్. లేదు అంటే స్నానం చేయకపోయినా, అంటే ఆ శాస్త్రంలో చెప్పింది మీకు చెప్తున్నాను. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఆసనాలు వేస్తే ఆల్రెడీ నర్వ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. దాన్ని మైక్రో లెవెల్లో మైక్రో సర్క్యులేషన్ ప్రాక్టీస్లో అదొక భాగం. మైక్రో సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ తర్వాత యోగా చేస్తే ఫ్లో బాగుంటుంది. ఇదివరకు యోగ సాధనలో ఆల్రెడీ పట్టు సాధించేసి ఆసనాల్లో నిష్ణాతులైపోయి వాళ్ళు ఏదో సాధించేద్దామని కఠోరమైన హఠయోగ సాధన చేస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో బేసిక్ లెర్నర్స్కి కాలకృత్యాలు తీర్చుకుని సాఫీగా లూజుగా వదులుగా ఉన్న బట్టలు వేసుకుని సుఖంగా స్థిరంగా మీకు నచ్చిన ప్లేస్లో కూర్చుని గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో, లేదంటే ఫ్యాన్ వేసుకున్నాం. యాక్చువల్గా అయితే ఫ్యాన్ వేసుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే లోపల ఉన్నటువంటి చెమట బయటకు వెళ్తే శరీరం శుద్ధి అవుతుంది కదా. మనం చెమట పట్టడానికి అవకాశం ఇవ్వకుండా చేయడం వల్లే కదా ఇన్ని రకాల జబ్బులు వచ్చినాయి. సుఖము, సౌకర్యము, వినోదము, విలాసము, శృంగారము ఇవే జీవితానికి ప్రధాన ధ్యేయాలుగా భావించి వాటిని సంపాదించడం కోసమే, వాటిని అనుభవించడం కోసమే ఆరాటపడుతూ మనం చేసిన ఈ ప్రయత్నం వల్లే ప్రస్తుతం చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సుఖాన్ని కొంచెం దూరం పెట్టి యోగ సాధన చేస్తే శరీరంలో మలినాలు బయటికి వెళ్తాయి. అందుకోసం ముందు వ్యర్థ పదార్థాలను విసర్జించిన తర్వాత యోగ సాధన స్టార్ట్ చేయండి. అట్లాగే సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయానికి ముందు మీ ఇష్టం ఆ టైంలో. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత కొద్ది సమయం, లేదా సూర్యాస్తమయం అయ్యే సమయంలో కానీ, అప్పుడు ఖాళీ కడుపు ఉంటుంది. ఈ సమయాల్లో యోగ సాధన చేసుకోవాలి. సో ఇకపోతే యోగా చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, కింద కాళ్ళు మడిచి కూర్చోలేని వాళ్ళు, శరీరం హెవీగా ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, కాళ్ళల్లో స్టీల్ రాడ్లు, చేతుల్లో స్టీల్ రాడ్లు, భుజాల దగ్గర స్టీల్ రాడ్లు, లేదా బాడీలో ఎక్కడైనా ఎముకలు ఇరిగిపోతే అక్కడ స్టీల్ రాడ్లు వేయించుకున్న వాళ్ళు మాత్రం ఏ ఆసనాలు పడితే ఆ ఆసనాలు ఎట్లా పడితే అట్లా వంగకూడదు, చేయకూడదు. అట్లాగే హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తర్వాత మేజర్ ఆపరేషన్స్ జరిగి ఏదైనా ఎక్కడైనా కుట్లు వేయించుకున్న వాళ్ళు 6 నెలల వరకు, ఈ ఆపరేషన్ చేయించుకున్న 6 నెలల వరకు పెద్ద ఆసనాలు గట్ట వేయకూడదు. ప్రాణాయామాలు, ధ్యానం అట్లాంటివి చేసుకోవచ్చు. సో ఇవి అయితే ఇదంతా తర్వాత మీ సాధన నేర్చుకునేటప్పుడు చెప్తారు ఏ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏ ఆసనాలు వేయకూడదని. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాని గురించి పెద్ద వర్రీ పడాల్సిన అవసరం లేదు. ఇక ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఆసనాలు లేదా ప్రాణాయామాలు లేదా ఎక్సర్సైజులు అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా ముందు ఏ యోగ సాధన చేసినా వెన్నుముక నిటారుగా ఉంచుకోవాలి. తర్వాత ఆ పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ, సుఖాసనం కానీ ఏదో ఒక ఆసనాన్ని పెంచుకోండి. ఆసనాలు మీకు ఆల్రెడీ చెప్తారు. మీరు ఎవరైనా యోగా గురువు దగ్గర నేర్చుకుంటుంటే చెప్తుంటారు. నేను కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, చూడండి. మామూలుగా ఇలా కూర్చుంటే ఇది సుఖాసనం. ఇది బాసిపట్ల వేసి కూర్చోవడం అంటారు. ఈ బాసిపట్ల వేసి కూర్చుంటే కొంతవరకు బెటర్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటుంది.
సో ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్దాం అనుకుంటే అర్ధ పద్మాసనం అని ఇలాగ ఎడమ కాలు కింద ఉంచుకుని కుడి కాలు ఇట్లా పైన వేసుకుని వెన్నుముక ఇలా నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి. ఇంకా ఇది కూడా వెన్నుముకను స్ట్రైట్గా తీసుకురావడానికి స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, బలంగా ఉండడానికి. సో ఎందుకంటే ఈ మేరుదండం అంటే వెన్నుపూస నిటారుగా పెట్టి యోగ సాధన చేస్తే వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే పద్మాసనం అంటే చూడండి, ఈ కాలు యొక్క మడమని ఈ తుంటి ఎముక దగ్గర ఆంచి రెండవ కాలుని కూడా తీసుకొచ్చి అట్లాగే తుంటి ఎముక దగ్గర ఆంచాలి. అలవాటు ఉన్న వాళ్ళకి ఇట్లా సమానంగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అలవాటు లేకపోతే కనుక గ్యాప్ వస్తుంది, ఇలా ఒక కాలు దగ్గర ఆ గ్యాప్ వచ్చిన దగ్గర ఏదైనా దిండు కానీ టవల్ కానీ ఇట్లా పెట్టుకుని ఇలా కూర్చోవచ్చు కొంతకాలం అలవాటు అయ్యే వరకు. ఇది మోకాళ్ళ నొప్పులు, ఈ యాంకిల్ పెయిన్స్, చీలమండల నొప్పులు, ఈ తొడలు సయాటికా నొప్పులు తగ్గిస్తుంది. ఇట్లా స్ట్రైట్గా నిటారుగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది ఒక ఆసనం, పద్మాసనం. సో అర్ధ పద్మాసనం కానీ పద్మాసనం కానీ సుఖాసనం కానీ మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. లేదా దీంట్లో సిద్ధాసనం అని ఇంకా రకరకాల ఆసనాలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇది అర్ధ పద్మాసనం, ఇది సుఖాసనం. ఇలా కూర్చోవాలి. సో వెన్నుముక నిటారుగా ఉండడానికి ఉపయోగపడే ఇంకొక అద్భుతమైన ఆసనం ఉంది, దాన్ని వజ్రాసనం అంటారు. సో ఆ వజ్రాసనం ఎట్లా వేయాలంటే కింద మెత్తటి పరుపు కానీ ఇట్లాంటి యోగా మ్యాట్ కానీ ఉండాలి. సో దాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా స్టీల్ రాడ్లు కాళ్ళల్లో ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, తీవ్రమైన మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళు చేయొచ్చు. సో అది ఎట్లాగంటే చూడండి, వెనకాల ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టకూడదు, ఇది రాంగ్. కాళ్ళు వేళ్ళుతో సహా నేల మీద ఇట్లా బోర్లించాలి, ఇది రైట్. మడమలు రెండు దగ్గరికి ఉంచకూడదు, అది రాంగ్. మడమలు రెండు ఇలా వీ షేప్లోకి మార్చాలి, నేల మీద వీ షేప్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మన రెండు పిడుగులు సీట్ రెండు మడమల మధ్యలో ఇలా రాంచి కూర్చోవాలి, వెన్నుముక నటాలుగా ఉంచుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. నేను ఇప్పుడు ఫ్రంట్కి దగ్గర చూపిస్తాను ఎట్లా కూర్చోవాలి. ఎందుకంటే వజ్రాసనం పేరు ఎందుకు వచ్చిందంటే ఈ నడుము దగ్గర నుంచి ఈ బొటన్ వేల వరకు డైమండ్ షేప్లో ఉంటుంది, ఇట్లా ఇలా పైన ఎక్కువగా ఉండి కిందకు వచ్చినప్పుడు తగ్గిపోతుంది డైమండ్ షేప్. సో ఇప్పుడు ముందు నుంచి ఎట్లా చేయాలంటే ఇది ఈ రెండు మోకాల మధ్యలో ఇలా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, ఇలా 4 ఫింగర్స్ పట్టే గ్యాప్ మాత్రమే ఉండాలి. సో భుజాలు, నడుము, మెడ, తల నిటారుగా ఉంచుకుని ఇలా కూర్చోవాలి. ఇది వజ్రాసనం. ఒకవేళ ఇది బేసిక్గా ఎవరికైనా పెయిన్ వస్తూ ఉంటుంది, ఈ ఆసనంలో కూర్చోగానే ఎక్కడ వస్తుంది అంటే చీలమండల దగ్గర వస్తుంది. ఆ చీలమండల దగ్గర ఇట్లాంటి టవలు సపోర్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే దిండు కానీ ఏదైనా ఎనీ క్వశ్చన్ ఇట్లా పెట్టుకుని కూర్చోవచ్చు. సో ఇట్లాగా కాళ్ళు పూర్తిగా నేలకి అనేటట్టుగా సీటు మీద ఈ మడమల మీద సీట్ ఆంచేటట్టుగా ఇలా కూర్చుని బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకుని మీరు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ల్యాప్టాప్ వర్కా లేకపోతే ఇంట్లో వర్కా. బయటకు వచ్చేటప్పుడు ఈ ఆసనం నుంచి సడన్గా రాకుండా ఇట్లా చేతులు రెండు ఇలా కూర్చుంటాం కదా, చేతులు రెండు ఇట్లా ముందుకు ఆంచి వెనకాల కొద్దిసేపు ఇట్లా షేక్ చేసి మళ్ళీ వెనక్కి కూర్చుని అప్పుడు ఇలా సైడ్కి జరిగి ఒక్కొక్క కాలు బయటకు తీసుకొచ్చి ఇలా కూర్చోవాలి. తర్వాత కాలు కొంచెం ఇలా ఫ్రీ చేసుకుని తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేయాలి. ఈ రెండు ఆసనాలు గుర్తుపెట్టుకోండి. యోగ సాధన చేయడానికి ఈ ఆసనాలు బాగా సహకరిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన వజ్రాసనం ఉంది కదా, ముఖ్యంగా ఈ వజ్రాసనం ఉపయోగం ఏంటి అంటే మన జీర్ణకోశ వ్యాధులన్నీ తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్ కానీ, మలబద్ధకం కానీ, కడుపులో గడ్డలు కంతిలు ఉన్నా కానీ, అట్లాగే ఈ ఇంటెస్టైన్స్ డిజార్డర్స్, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కోలోను అట్లాంటి వాటిలో ఏదైనా అసౌకర్యాలున్నా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఓవర్ వెయిట్, అధిక బరువు తగ్గిస్తుంది. అలాగే విద్యార్థులకి, పెద్దవాళ్ళకైనా సరే జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని బాగా పెంచుతుంది. ముఖ్యంగా తీసుకున్న ఆహార పదార్థాలని అరుగుదల డైజెస్టివ్ సిస్టమ్కి సపోర్ట్ చేసి ఈ మనం 5 అడుగుల పొడవు ఉంటే మన ప్రేవులు 30 అడుగుల పొడవు ఉంటాయి. 30 అడుగుల పొడవు ఉన్న ప్రేవుల్లో
ఆహార పదార్థాలను తొందరగా జీర్ణాశయంలోకి చేర్చేసి జఠరాగ్ని ఉత్పత్తి అయ్యి అది అరుగుదల కావడానికి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని డైజెస్ట్ చేయడానికి సహకరిస్తుంది అనమాట. భుక్తాయాసం ఉన్నప్పుడు ఈ వజ్రాసనంలో, అంటే ఆహారం బాగా అతిగా తిన్నప్పుడు, లేదా ఇప్పుడు ఆహారం తిన్న ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ చేసినప్పుడు వెంటనే వజ్రాసనంలో కూర్చోవచ్చు. కూర్చుంటే అది తొందరగా అరిగిపోవడానికి సహకరిస్తుంది. అట్లాగే ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా ఆకలి విపరీతంగా వేస్తున్నప్పుడు ఆహార పదార్థాలు అందుబాటులో లేవు అనుకుంటే ఈ వజ్రాసనంలో కూర్చుంటే ఆ ఆకలి పోస్ట్ పోన్ అవుతుంది. సో ఈ విధంగా వజ్రాసనాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అనేక మతాల వారు తమ ప్రార్థనలు ఈ వజ్రాసనాన్ని ఒక భాగంగా చేశారు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని. ముస్లిం సోదరులు నమాజ్ చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుంటారు. అట్లా ఇంకా చాలా మతాల్లో ఈ ప్రార్థన చేసేటప్పుడు మోకరిల్లుతారు. మోకరిల్లడం అంటే ఏంటి? వజ్రాసనంలో కూర్చోవడం, వేరే ఏం కాదు. సో ఇట్లాంటివన్నీ కూడా మతాలు ఈ ఆరోగ్య సూత్రాలని వాళ్ళ యొక్క ప్రార్థనా విధానాల్లో ఇన్బిల్ట్గా చేసి పంపించాయి. అంటే యోగా యొక్క ఇంపార్టెన్స్ ఎప్పటి నుంచి ఉందో మీరు చూడండి. ఈ మతాల పుట్టక ముందే యోగా ఉంది. సో యోగా అనేది మనుషులకు సంబంధించి, మతాలకు సంబంధించింది కాదు. మనుషులందరూ దీన్ని ఆచరిస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో ఈ ఆసనాల్లో కూర్చోవాలన్నమాట సాధన చేసేటప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన శరీరంలో సర్వ అవయవానాం శిరప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోనూ ముఖ్యమైనది శిరస్సు. శిరస్సు నుంచే కదా మన సంకేతాలు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేది, యాజ్ పర్ మెడికల్ టెర్మినాలజీ ప్రకారం, పద్ధతుల ప్రకారం. అది మైండ్ ఇచ్చే ఇండికేషన్స్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. అసలు ఆ మైండ్ ఎలా ఉంటుంది? అది మెదడు స్కల్లో ఉంటుంది. ఆ స్కల్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ రూమ్లా ఉంటుంది. కపాలము అది హెల్మెట్లా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. దాంట్లో గంజి లాంటి ఒక జిగురు పదార్థం ఉంటుంది. ఆ జిగురైన పదార్థంలో ఈ మెదడు తేలియాడుతూ ఉంటుంది. ఇది కూడా ఆడవాళ్ళకి కేజీ 250 గ్రాములు, మగవాళ్ళకి కేజీ 350 గ్రాములు ఎంత ఉంటుంది, కొంచెం ఇంచుమించుగా. సో ఆ మెదడు ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు అన్ని డివైడ్ అయ్యి, అలాగే ఎడమ వైపు భాగము, కుడివైపు భాగం అని డివైడ్ అయి ఉంటుంది. మీరు నెట్లో కొట్టినా కనిపిస్తుంది బ్రెయిన్ యొక్క ఆకృతి. సో ఈ విధంగా ఆ మెదడు ఈ స్ట్రాంగ్ రూమ్లో ఆ ద్రవ పదార్థంలో తేలి ఆడుతూ ఉంటుంది. ఆ తేలి ఆడుతున్న ద్రవ పదార్థంలో ఈ మెదడు స్ట్రాంగ్గా పుష్కలంగా రక్త ప్రసరణ అందుకోవాలంటే మైక్రో సర్క్యులేషన్ ప్రాక్టీస్ ద్వారా మనం సూక్ష్మ వ్యాయామాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సూక్ష్మ వ్యాయామాలు అంటే పెద్ద ఏమీ కాదు, చాలా సింపుల్గా ఈ ఆసనంలా కూర్చుని తల కిందకి ఇలా వంచుతూ గాలి విడిచిపెట్టి తల పైకి తీసుకెళ్తూ గాలి తీసుకుని ఇట్లా ఒక 10 సార్లు, మళ్ళీ తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోవడం, రెండో వైపు వెళ్ళేటప్పుడు శ్వాస విడిచిపెట్టడం, ఇట్లా ఒక 10 సార్లు. తర్వాత గాలి తీసుకుని విడిచిపెడుతూ ఇటువైపు తీసుకుంటూ సెంటర్కి విడిచిపెట్టి ఈ ఘటం ఈ భుజం వరకు రావాలి. విడిచిపెడితే ఇట్లా వెతరగాలి. దీంతో ఏమవుతుందంటే మెదడుకి అన్ని వైపుల నుంచి మైక్రో సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ మైక్రో సర్క్యులేషన్ ద్వారా మెదడు కణాలు చైతన్యం అవడం, మెదడుకు వెళ్ళే నరాలు, మెదడు నుంచి శరీరంలోకి ప్రవహించే నరాల వ్యవస్థ సడలింపు జరగడం జరుగుతుంది. తర్వాత దీన్ని రౌండ్గా చేయొచ్చు. ఎగ్జాంపుల్, మన బాడీని ఒక గ్రైండర్ అనుకుంటే ఇది రాయి అనుకోవాలి. గ్రైండర్ కదలదు, ఓన్లీ రాయి మాత్రమే కదులుతుంది. ఎట్లాగా? ఇలా క్లాక్ వైజ్ 4 వైపులా, డౌన్వర్డ్, లెఫ్ట్ సైడ్, అప్వర్డ్, రైట్ సైడ్, డౌన్వర్డ్, ఇట్లాగా చక్కగా రౌండ్గా మన శరీరంలో ఉన్నటువంటి వెన్నుపూసల పై భాగంలో సర్వైకల్ రీజియన్ అని ఉంటుంది. సర్వైకల్ రీజియన్లో 1 నుంచి 7 పూసల వరకు ఉంటాయి. ఆ 7 ముఖ్యంగా ఆ 7 డిస్క్స్ రొటేట్ అవుతూ ఉంటాయి ఇట్లా. సో రివర్స్ రొటేషన్. ఓకే, ఇలా రివర్స్ రొటేషన్ చేసుకోవాలి. అక్కడికి హెడ్ నర్వ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఏముంది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సర్వ అవయవానాం శిర ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కాబట్టి కంటికి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? ఏం లేదు, నాసికాగ్రం మీద కొద్దిసేపు ఇట్లాగా ఒక 10 కౌంట్, 1 2 3 4 5 6 7 8 9 10 నాసిక మీద ధ్యాస పెట్టాను. మళ్ళీ నా భ్రుకుటి మీద, భ్రూమధ్యం మీద పెడతాను ధ్యాస. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కళ్ళు ఏమైనా క్రిందకి చూసింది, పైకి చూసింది. దాంట్లో రెటీనాకి లోపల ఐబాల్స్కి
సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ బెండింగ్స్ ఉపయోగపడతాయి, ఈ ఐ రొటేషన్స్. అట్లాగే లెఫ్ట్ సైడ్ ఒక 10 సెకండ్స్, మళ్ళీ పూర్తిగా రైట్ సైడ్ ఒక 10 సెకండ్స్ చేస్తాను. ఆ తర్వాత రౌండ్ క్లాక్ వైజ్ గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టుగా ఒక 10 టైమ్స్ ఇట్లా రౌండ్గా క్లాక్ వైజ్ చేస్తాను. తర్వాత మళ్ళీ రౌండ్గా యాంటీ క్లాక్ వైజ్ చేస్తాను. ఇట్లా చేసినప్పుడు కళ్ళు బాగా అలసిపోతాయి, కొద్దిసేపు విశ్రాంతినివ్వాలి. ఇప్పుడు మన చేతుల్లోంచి బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ మీన్స్ ఆరా ఎనర్జీ కళ్ళలోకి పాస్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి కళ్ళలోకి పాస్ ఆన్ అయిందో కళ్ళు మరలా విశ్రాంతి పొంది తేట తెల్లంగా చక్కగా స్పష్టంగా విజన్ క్లారిటీని పెంచుకుని లైఫ్ లాంగ్ మనకి మసక రాకుండా ఉంటుంది. కళ్ళజోళ్ళు అవసరం ఉండదు. కళ్ళజోళ్ళు ఒకవేళ ఉంటే ఇది కొంతకాలం సాధన చేస్తే ఆ సాధన ఫలితం ద్వారా మీరు ఆ కళ్ళజోళ్ళను కూడా అవాయిడ్ చేసేయచ్చు. స్పష్టంగా చూపు మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. తర్వాత ఏముంది, బాడీలో మీకు ఏ ఫిజికల్ మూవ్మెంట్ అయినా చేసుకోండి. చిన్నప్పుడు మిమ్మల్ని డ్రిల్ టీచర్ ఆడించుంటారు, పాడించుంటారు, గెంతించుంటారు, అనేక రకాల ప్రాసెస్లు మీ చేత చేయించుంటారు. ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యోగ సాధన బేసిక్ లెవెల్. ఫస్ట్ ప్రాథమికంగా ఆ యోగ సాధన చేతులు ఇలా ఉన్నాయి, ఇలా ఇసుక్కోండి ఒక 10 టైమ్స్. 1 2 3 4 5 6 అట్లా. మళ్ళీ సైడ్కి 1 2, ఈ భుజాలు, ఈ ఎల్బోస్, ఈ రిస్ట్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి చక్కగా. ఇలాగ అయిపోయిన తర్వాత 2 చేతులు భుజం మీద పెట్టుకుని నిండుగా గాలి తీసుకుని ఇట్లా చేతులు 2 దగ్గరికి వచ్చేటట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకుని మళ్ళీ ముందుకు వచ్చేటప్పుడు విడిచిపెట్టి ఇట్లా ఒక 10-20 సార్లు అనుకోండి. చక్కగా గుండె వామప్ అవుతుంది, ఊపిరితిత్తులు స్ట్రెంగ్తన్ అవుతాయి, లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి, డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి. ఆ తర్వాత షోల్డర్ పెయిన్స్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ రాకుండా ఉండడం కోసం చక్కగా ఇలా తిప్పుకోండి. చేతులు 2 పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకుంటూ జబ్బలు 2 చెవికి తాకిస్తూ చేతులు ఆకాశం వైపు వస్తాయి. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు శ్వాస విడిచిపెట్టేస్తూ పైకి వెళ్ళేటప్పుడు తీసుకుంటూ ఇలా కళ్ళు మూసుకుని చక్కగా 10-20 సార్లు చేసుకోండి. మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చుకోండి ఆపోజిట్. ఇలా చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. తర్వాత భుజాలు ఇట్లా ముందుకు అనుకోండి. అలా కుడి భుజం ముందుకి, ఎడమ భుజం వెనక్కి, కుడి భుజం ముందుకి, ఎడమ భుజం వెనక్కి, కుడి భుజం ముందుకి, ఎడమ భుజం వెనక్కి. లెఫ్ట్ షోల్డర్ ఫార్వర్డ్, రైట్ షోల్డర్ బ్యాక్వర్డ్, లెఫ్ట్ షోల్డర్ ఫార్వర్డ్, రైట్ షోల్డర్ బ్యాక్వర్డ్, బోత్ షోల్డర్స్ ఫార్వర్డ్ ఒక 10 టైమ్స్, బోత్ షోల్డర్స్ బ్యాక్వర్డ్ ఒక 10 టైమ్స్. ఇట్లా చేసుకోండి. చక్కగా గుండె, ఊపిరితిత్తులు, భుజాలు ఇవన్నీ లూజ్గా చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దాంతో కార్డియాక్ ఇబ్బందులు రావు. బైపాస్లు, ఈ స్టంట్లు పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ అప్పర్ పార్ట్ ఇన్ యువర్ బాడీ వామప్ అవుతుంది, చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. దాంతో అవి శక్తివంతంగా అవుతాయి. మృత కణాలు డెడ్ సెల్స్ ఎలిమినేట్ అవుతాయి. బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఆ బాడీ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్లో. ఎందుకంటే లోడింగ్ ఒకటే ఉంది, అన్లోడింగ్ లేకపోతే ఏ లారీ అయినా సరే కుప్పకూలిపోతుంది కొంతకాలం. ఎక్కడెక్కడ జోకర్లన్నీ వదిలేస్తాయి, టైర్లు పేలిపోతాయి. అందుకోసం లోడింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా అన్లోడింగ్ కూడా చేయాలి. ఆహారం తీసుకుంటున్న వాళ్ళు మలమూత్ర విసర్జన చేయాలి. చెమట ద్వారా టాక్సిన్స్ని బయటకు పంపించాలి. నిశ్వాసం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అనేక రకాల వ్యర్థాలను బయటకు పంపించాలి. ధ్యానం ద్వారా ఒత్తిడులను బయటకు పంపించాలి. మన శరీరం నుంచి ఆ వ్యర్థాలు బయటకు వెళ్ళే ప్రక్రియలు చాలా ఉన్నాయి. కంట్లోంచి నీరు, పుసి, చీముడి, కఫము, లాలాజలము, చెవులు గులుము, చెమట, మలము, మూత్రము, స్పెరము ఇట్లాంటి అనేక రకాల విధాలుగా మన శరీరం నుంచి వేస్ట్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. అవన్నీ వెళ్ళడానికి ఇప్పుడు మనం చేసే ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం? శిరస్సు నుంచి, కళ్ళ నుంచి, మెడ నుంచి, భుజాల నుంచి, ఛాతి వరకు వచ్చాం. సో అట్లాగే ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా ఇందాక నేను చెప్పిన ఆసనంలో కూర్చుని ఇప్పుడు ఈ కుడి చేతిని ఎడమ మోకాల దగ్గర పెట్టి, ఎడమ చేతిని వీపు వెనక పెట్టి కంప్లీట్గా ఇట్లా పెట్టినాము. అప్పుడు వెన్నుపూస పూర్తిగా బెండ్ అవుతుంది. ఇందాక సర్వైకల్ రీజియన్లో ఉన్నటువంటి 7 డిస్క్లు యాక్టివేట్ అయితే ఇప్పుడు థొరాసిక్ రీజియన్లో ఉన్నటువంటి 1 నుంచి 12 వరకు, థొరాసిక్ రీజియన్లో ఉన్నటువంటి 1 నుంచి 12 వరకు ఉన్న వెన్నుపూసలు ట్విస్ట్ అవుతాయి. మళ్ళీ ఆపోజిట్ ఇచ్చుకోండి కౌంటర్. ఇట్లా ఒక 10 to 20 సెకండ్స్ అట్లా ఉండి ఆ తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా, సఫిషియెంట్గా
ఈ స్పైనల్ కార్డ్ ట్విస్టింగ్ అనేది చేసుకోండి. ఇది నేను చెప్పేది బేసిక్గానండి, పెద్ద బ్రహ్మ విజయం కాదు. ఎవరైనా సునాయాసంగా చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చుని చేసుకోవచ్చు, నేల మీద కూర్చుని చేసుకోవచ్చు. స్పైనల్ కార్డ్ ఇట్లా రొటేట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, 33 వెన్నుపూసలు ఉంటాయి మన లోపల. సర్వైకల్ రీజియన్లో 7, థొరాసిక్ రీజియన్లో 12, లంబార్ రీజియన్లో 5, కాక్సిక్ రీజియన్, సెక్రమ్ రీజియన్, అట్లాగే టైల్ బోన్, ఇట్లా మొత్తం సిస్టమ్ అక్కడి నుంచి మళ్ళీ విడిపోయి సయాటిక్ నర్వ్ అని చెప్పి ఎడమ కాళ్ళలోంచి కుడి కాళ్ళలోంచి ప్రవహించి బొటన వేలు దాకా స్ప్రెడ్ అవుతుంది మన వెన్నుపూస యొక్క కనెక్టివిటీ. ఇది మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వెన్నుపూస మైండ్, అందుకే మిమ్మల్ని యోగాలో ఫస్ట్ వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోమని చెప్పింది. బ్యాక్ బోన్ ఎప్పుడైతే స్ట్రైట్గా పెట్టుకుని కూర్చొని మీరు సాధన చేస్తారో సత్ఫలితాలు మీ సొంతం అవుతాయన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చేశారు ఎట్లా. అట్లాగే మన శరీరం మొత్తం మీద 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు యాక్చువల్గా మనం క్లాస్ స్టార్ట్ చేసి ఇప్పటికి 53 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 7 మినిట్స్లో ముగించేస్తాం. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చెప్తాను 7 మినిట్స్లో. అవసరమైతే ఇంకొక సండే ఇంకో లైవ్లోకి వద్దురు. కానీ మిత్రులకి, స్నేహితులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి, ఆత్మీయులకి అందరికీ దీని గురించి స్ప్రెడ్ చేద్దరు. కానీ ఎందుకు మనకు ఉపయోగపడే విషయాన్ని 10 మందికి పంచితే అది మనం ఇంకొక వ్యక్తి జీవితంలో సహకరించినట్లే. దానివల్ల మీకు ఖర్చు అయ్యేదే ఉండదు. ఒక మంచి మాటను స్ప్రెడ్ చేయడం అనేది మన మానవ ధర్మం. మనం ప్రత్యేకించి పనిగొట్టుకుని చెడుని స్ప్రెడ్ చేస్తున్నాయి అనేక సంస్థలు, వ్యవస్థలు, మీడియాలు అనేవి కూడా. మంచిని స్ప్రెడ్ చేయడం అనేది ఎవరో కొంతమంది చేస్తున్నారు. దాంట్లో మనం ఉందాం ముందుగా. సో ఈ 72,000 నాడులు మన శరీరంలో స్టిమ్యులేట్ అవ్వడానికి, చైతన్యం అవ్వడానికి చేతులు 2 ఇట్లా పెట్టుకున్నారనుకోండి. ఎల్బోస్ స్ట్రైట్గా ఉంది. ఎల్బోస్ ఇట్లా స్ట్రైట్గా ఇలా బెండ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్గా ఉంచి 2 చేతులు. ఇప్పుడు ఈ రిస్టులు ఉన్నాయి కదా, ఫిస్ట్ కిందకి మ్యాక్సిమం కిందకి పుష్ చేయాలి. కిందకి లాగి పెట్టాలి, పుల్ చేయాలి. మళ్ళీ పుష్ పైకి, పుష్ అండ్ పుల్, పుష్ అండ్ పుల్, సాగదీస్తుంది కిందకి పైకి. ఇట్లా ఒక 10 to 20 టైమ్స్ పూర్తిగా క్రిందకి, పూర్తిగా పైకి గట్టిగా సాగదీస్తూ, తర్వాత ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, లోనికి పూర్తిగా మళ్ళీ బయటికి. దీంతో ఏమవుతాయంటే మన శరీరంలో ఉన్న ఆక్యూప్రెజర్ నాడులు, ఆక్యూపాయింట్స్, నాడీ సందాయకాలు పూర్తిగా స్టిమ్యులేట్ అవుతాయి. తర్వాత అలా టైట్గా బిగించి విడిచిపెట్టడం, గట్టిగా పులి పంజాలాగా గట్టిగా బిగించి విడిచిపెట్టడం. ఈ జాయింట్స్కి, ఈ ఆర్థరైటిస్కి, ఈ నీ పెయిన్స్కి, అన్ని రకాల పెయిన్స్కి ఈ ప్రెజర్స్ బాగా ఉపయోగపడతాయి. తర్వాత పిడికిలు బిగించి రొటేట్ చేయడం, 1 2 3 అలాగా ఒక 10 టైమ్స్. మళ్ళీ రివర్స్ రొటేషన్ 1 2 3 ఇట్లా. తర్వాత చేతులు పూర్తిగా వెనక్కి లాగి పెట్టి కిందకి పుష్ చేయడం, వెనక్కి పుల్ చేయడం, కిందకి పుష్ చేయడం, ఇట్లా 2 వైపులా చేసుకోవాలి. సో ఇక్కడికి చేతులు కూడా యాక్టివేట్ అవుతాయి. మన యొక్క శిరస్సు నుంచి నడుము వరకు యాక్టివేట్ అయింది. అట్లాగే చేతులు కూడా పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఇంకా బేసిక్గా కాళ్ళు కూడా 72,000 నాడులతో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కాళ్ళు 2 ఇట్లా చాపుకుని కూర్చుని ఇలా ముందుకి వెనక్కి స్ట్రైట్గా పూర్తిగా, ఓకే, ఇలా పూర్తిగా ముందుకి వెనక్కి. ఇంకొకటి ఏంటంటే ఇలా పూర్తి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. ఇవన్నీ మైక్రో సర్క్యులేషన్, మ్యాక్రో సర్క్యులేషన్ కాదు. ఇవన్నీ ఆసనాలు కాదు. ఇది జస్ట్ వామప్ అంతే. బాడీ తేలికగా ఉంటుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, హ్యాపీగా ప్రశాంతంగా చెమట పట్టి టాక్సిన్స్ బయటకు పోతుంటాయి. సో ఇప్పుడు 2 కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి ఈ మడమలు ఇన్సైడ్ ఎలా పెట్టాలి, అవుట్ సైడ్, ఇన్ అండ్ అవుట్. ఇక్కడ మోకాళ్ళు ట్విస్ట్ అవుతాయి, థైస్ స్టార్టింగ్ పాయింట్ ట్విస్ట్ అవుతుంది, యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. రెండు కాళ్ళ బొటన వేలు నేల మీద ఇట్లాగా రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, నేల మీద రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఇట్లా రావాలి, ఇన్ అండ్ అవుట్. యువర్ టోస్, బోత్ లెగ్స్ టోస్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకే, తర్వాత 2 కాళ్ళు చాపి నుంచి లెఫ్ట్ టో, రైట్ టో లెఫ్ట్ హీల్ దగ్గరికి వస్తుంది, లెఫ్ట్ టో రైట్ హీల్ దగ్గరికి వస్తుంది. ఎడమ కాలు బొటన వేలు కుడి మడమ దగ్గరికి, కుడి కాలు బొటన వేలు ఎడమ మడమ దగ్గరికి వస్తుంది. ఇప్పుడేమవుతుంది, సైడ్ నుంచి చూడండి, ఒక టై పైకి లేచిపోతుంది, ఒక తై నేల మీద ఉంటుంది, ఒక తై పైకి లేస్తుంది, ఒక తై నేల మీద ఉంటుంది, వెనకాల చేతులు నేల మీద సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మనకి వెన్నుపూస ట్విస్ట్ అవుతుంది. అట్లాగే
కిడ్నీ మూత్రపిండాలు ట్విస్ట్ అవుతాయి. అట్లాగే లంగ్స్ కూడా ఫోల్డ్ అవుతుంటాయి. ముఖ్యంగా సయాటికా నర్వ్ స్ట్రెచ్ అవుతుంటుంది, మెలిపెట్టబడుతుంది. కాళ్ళు కీళ్ళు అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏమైనా పెద్ద కష్టం, ఈజీగా సుఖంగా చేసే పని ఇది. కూర్చుని ఇట్లా చేసుకోవాలి. ఓకే, తర్వాత 2 కాళ్ళు పెట్టి ఇట్లా రౌండ్ 1 2 3 4 మళ్ళీ రివర్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత కాళ్ళు వేలు గట్టిగా ఇలా బిగించి విడిచిపెట్టాలి. ఓకే, అది. సో ఈ విధంగా శరీరంలో శిరస్సు నుంచి పాదాల వరకు, ఫ్రమ్ హెడ్ టు టోస్, టాప్ టు బాటమ్, అన్ని నాడుల్ని, అన్ని అవయవాల్ని, అన్ని వ్యవస్థల్ని జస్ట్ మైక్రో సర్క్యులేషన్ ద్వారా, సూక్ష్మ వ్యాయామాల ద్వారా సున్నితంగా వాటిని మనం మసాజ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం చేస్తే తేలికగా చాలా లైట్గా ఫీల్ అవుతాం. తర్వాత మళ్ళీ ప్రాణాయామాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, ధ్యానం ఉంది, అష్టాంగ యోగం ఉంది, అనేక రకాల పద్ధతుల ద్వారా ముందుకెళ్ళచ్చు. ఈరోజు మాత్రం కేవలం బేసిక్ యోగా మాత్రమే మీకు పరిచయం చేశాను, అది కూడా ఎక్సర్సైజ్లే, ఇంకా పూర్తిగా ఆసనాలు కూడా ఏం చెప్పలేదు. సో ఈ విషయాన్ని అందరూ ఒకసారి రిమైండ్ చేసుకుని, అవసరమైతే ఈ వీడియో మళ్ళా 1-2 సార్లు చూసుకుని ఈ ఆచరణ చేసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేసి, ఓహో నేను చేయగలను, యోగా నేను చేయగలుగుతున్నాను, ఇది ఎవరికో ప్రత్యేకించి కేటాయించింది కాదు, ఇది నా కోసమే కేటాయింపబడిందని ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి. ఎందుకంటే ఇక్కడ లావుగా ఉన్న వాళ్ళు యోగా చేయకూడదని ఏం లేదు, సన్నగా ఉన్న వాళ్ళకి యోగా అవసరం లేదని ఏం లేదు. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు పుష్టిగా అవుతారు. ఎక్సెస్ కొవ్వు ఉన్న వాళ్ళకి కరిగిపోతుంది, కొవ్వు లేని వాళ్ళకి మొత్తం లీన్గా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి లేని వాళ్ళకి ఆకలి పెరుగుతుంది, ఆకలి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆకలి తగ్గుతుంది, నిద్ర ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిద్ర శాతం తగ్గుతుంది, నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది, మనశ్శాంతి లేని వాడికి మనశ్శాంతి వస్తుంది, అశాంతి ఉన్నవాడికి అది పోతుంది. సో ఇట్లాంటి అనేక రకాల అసౌకర్యాల నుంచి, అనారోగ్యాల నుంచి, అసమానతల నుంచి మనల్ని బయటపడేసి మనల్ని, మన మనసుని కలుపుతుంది. మన శరీరం, మన మనసు, మన బాడీ, మన మైండ్, ఈ 2 కోఆర్డినేట్ అవ్వాలి. ఆ కోఆర్డినేట్ అయితేనే అది ధ్యానం, అది యోగం. యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అది. యోగా అనే పదానికి అర్థం అది. ఇది తెలియక జనాలందరూ యోగా అంటే ఏదో అనుకుని, ఓరి నాయనో ఆ తల కిందకి పెట్టాలా, కాలు పైకి పెట్టాలా, ఈ కాలు తీసుకొచ్చి ఇక్కడ వేయాలా, ఈ నడుము తీసుకొచ్చి ఇక్కడ మడత పెట్టాలా, ఇది నా వల్ల కాదులే, నా వల్ల అయ్యే వ్యవహారం కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది ఇప్పుడు నేను చేసేది కాదు, తర్వాత ఇప్పుడు నేను చూద్దామని అని వదిలేస్తున్నారు. భయపట్టే యోగా గురువులు కూడా వాళ్ళ పాండిత్యాన్ని అంతా చూపించేస్తున్నారు. టైమ్లీ యాక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవేర్నెస్. సరైన సమయంలో సక్రమమైన నిర్ణయాలు తీసుకోవడమే గమనం. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ పరిస్థితుల్లో మీరు సక్రమమైన నిర్ణయం తీసుకోవడం అంటే యోగ సాధన ప్రారంభించడమే, వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. అక్కడ 10 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు, ఇక్కడెంత బంగారం, అక్కడంత బంగారం, ఇక్కడెంత ఆస్తి, ఎక్కడంత ఆస్తులు ఉన్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు అవ్వరు. ఎందుకంటే అవన్నీ పంచుకోవడానికి జనం రెడీగా ఉన్నారు. పంచకపోతే సంపాదించిన నుండి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. పంపకాల్లో తేడా వస్తే ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. కానీ వీడు ఆరోగ్యం సంపాదించడం కోసం ధ్యాస పెట్టాడు అనుకోండి, మిగతా వాటి మీద ధ్యాస పక్కన పెట్టి వీడు ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాడు, ఇంకొకరితో చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. వీడు కనుక వీడిని మర్చిపోయి ఈ అంతరాత్ముని, ఈ ఆత్మారాముని, ఈ జీవాత్మని నెగ్లెక్ట్ చేసి ఎవరినో ఉద్ధరించడం కోసం, ఎవడికో కూడగట్టడం కోసం ఒళ్ళు ఇల్లు గుల్లా చేసేసుకుని శుభ్రంగా సంపాదన మీద ధ్యాస పెట్టేసి సంపాదించి దాన్ని ఏం చేయాలో అర్థం కాక నానా టెన్షన్తో, ఓ పక్కన షుగర్, ఓ పక్కన బీపీ, ఓ పక్కన హార్ట్ అటాక్, ఓ పక్కన నిద్రలేమి, ఓ పక్కన కాన్స్టిపేషన్, అనేక రకాల జబ్బులతో ఏం చేయాలో అర్థం కాకుండా స్థిమితం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని నేను ఎంతమందిని చూశాను. నా దగ్గరకు వచ్చి బాధపడ్డ వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ ఐశ్వర్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఎవడైతే ఉంటాడో వాడే ఐశ్వర్యవంతుడు. అందుకే పెద్దలు ఏం చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అంటే ఇంత భాగ్యం, అంత భాగ్యం, ఇంత భాగ్యం కాదు, మహాభాగ్యం. అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావన్నీ దాంట్లోనే ఉంది. కాబట్టి నువ్వు ఫస్ట్ హెల్తీగా ఉండు. వెల్త్ అంటారా, అదే వస్తుంది. ఎంత కావాలండి మనిషికి బ్రతకడానికి? ఏమాత్రం తింటారు మహా తింటే? ఏముంది కప్పుకోవడానికి? ఏదో ఉండడానికి, తలదాచుకోవడానికి కదా. కాబట్టి సంపాదించుకోవడం తప్పు కాదు, కాకపోతే దాన్ని సమర్థవంతంగా సక్రమమైన మార్గంలో సంపాదించుకోవాలి.
అక్రమంగా, అన్యాయంగా, ఆందోళనతోటి, అశాంతితోటి, అసంతృప్తితోటి సంపాదిస్తే ఎంత సంపాదించినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈలోపు మన ఆయుష్ అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు 120 సంవత్సరాలు బ్రతికే మానవుడు పోను 100 సంవత్సరాలకు వచ్చాడట. ఆ 100 ఇప్పుడు ఎంత అయింది నేను చెప్పను, మీకు తెలుసు ఆల్రెడీ టైం అయింది. అందుకోసం ఆ 60-70 సంవత్సరాల జీవితంలో ఆల్రెడీ 30-40 అయిపోయింది. 20-30 బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఉన్న జీవితాన్ని అయినా ఆనందంగా ప్రశాంతంగా గడపాలి అంటే అందరూ యోగా చేయాలి. యోగా చేసి ఆరోగ్యాన్ని సంతరించుకోండి, మనశ్శాంతిని పొందండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండి పరోపకారార్థం ఇదం శరీరం, పరులకు ఉపయోగపడటం కోసమే ఈ శరీరం మన ప్రకృతి మనకు ప్రసాదించింది తల్లిదండ్రుల రూపంలో. కనుక అందరికీ ఉపయోగపడదాం. ఈ యోగ సాధన ద్వారా ప్రపంచం అంతా కూడా ఆరోగ్యమయం అవ్వాలి, ప్రశాంతత అవ్వాలి, కొట్లాటలు తగ్గిపోవాలి, ప్రపంచ శాంతి ఈ సాధన ద్వారా సముపార్జింపబడాలి అని కోరుకుంటూ, మొదట్లో ప్రార్థన చేసుకునే అమ్మా నాన్నలకి ఎలాగైతే నమస్కరించుకుని, గురువులకి ఎట్లాగైతే నమస్కరించుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించి సాధన ప్రారంభించాం కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళు మన చుట్టూ సూక్ష్మ రూపంలో ఉండి ఇవన్నీ నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా సహకరించారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా శాంతి మంత్రం చెప్పుకుందాం. వెన్నునిటారుగా ఉంచుకోండి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. మరొకసారి మరో లైవ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై.